ఇప్పుడు బయట కనుక చూసుకున్నట్లయితే యూరియా డిఏపి కాస్ట్ అనేది పెరిగిపోయింది. రైతులకి అంత అందుబాటులో కూడా ఉండట్లేదు. ఇప్పుడు ఏంటంటే మేము ఆ ఖర్చు భారం తగ్గించాలి, ప్రతి రైతుకి కూడా పెట్టుబడిని తగ్గించాలి, దిగుబడిని పెంచాలి అన్న ఉద్దేశంతో మనకి 25 కేజీలు అంటే 15 కేజీలు కిట్టు దాన్ని మనం 1000 రూపాయలకే రైతులందరికీ అందుబాటులో ఉంచుతున్నాము. అమ్మపాలెం గ్రామంలో ఉన్న రైతులందరికీ మీటింగ్స్ పెట్టి అవగాహన కల్పించి పెట్టినప్పుడు చాలామంది రైతులు ముందుకొచ్చి దీన్ని అవలంబించడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే యూరియా వేసినప్పుడు ఎటువంటి పోషకాలు వస్తాయో దానికి డబుల్ పోషకాలు భూమికి అందుతున్నాయి. కాబట్టి ఇది గత 5 సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఉన్న రైతులందరూ అవలంబిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా రైతులందరూ వేసుకోవడం జరిగింది. మూడు 365 రోజులు ఈ భూమిని పచ్చగా ఉంచడం వల్ల ఏమవుతుందంటే మనకి డైరెక్ట్ సన్లైట్ అనేది భూమి మీద పడకుండా దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దాన్ని ప్రొటెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకి తేమను తట్టుకుని నిలబడే శక్తి అనేది పంటకు వస్తుంది. అదేవిధంగా ఇంకొకటి ఏమవుతుందంటే కనుక ఇప్పుడు మనం ఇన్ని రకాల విత్తనాలు అనేవి భూమిలో చల్లుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్క మొక్క నుంచి ఒక్కొక్క రకమైన పోషకాలు అనేవి భూమికి రిలీజ్ చేయబడుతున్నాయి. కాబట్టి సఫిషియెంట్గా భూమి దీన్ని తట్టుకుని నిలబడే శక్తి ఉంటుంది. అదేవిధంగా కలుపును కూడా కంట్రోల్ చేస్తుంది. వేరు వ్యవస్థ అనేది కూడా చాలా గట్టిపడుతుంది. అదేవిధంగా ఇంకొకటి ఏమవుతుందంటే కనుక తేమను నిలబెట్టుకోగలదన్నమాట. అంటే మనకి వాటర్ ఇరిగేషన్ని తక్కువ ఉన్నా కూడా భూమి సర్వైవ్ అవ్వగలదు. అంటే పంట ఆటోమేటిక్గా పంట పండించుకోగలదు. తడుల శాతం అనేది తగ్గుతుంది. అదేవిధంగా చీడపీడల ఉధృతి కూడా తగ్గుతుంది. చాలామంది రైతులు కూడా తమ పెట్టుబడిని తగ్గించుకుంటూ ఉన్నారు ఈ పిఎండిఎస్ వేయడం వల్ల. అదేవిధంగా ఏమవుతుందంటే భూమిలో వానపాములు అనేవి అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే పోరసిటీ పెరిగి ఆటోమేటిక్గా వాటర్ని పీల్చుకుని నింపుగా దాన్ని తట్టుకునే శక్తి పంటకి రావడం వల్ల ఇచ్చే తడుల సంఖ్య కూడా తగ్గుతూ ఉంది. అదేవిధంగా కలుపు కూడా కంట్రోల్ అవుతూ ఉందండి. గత 5 సంవత్సరాలు బట్టి వ్యవసాయం చేస్తున్నామండి. నవధాన్యాలు వేస్తున్నాము. దానివల్ల మాకు పెట్టుబడి తగ్గుతుంది. నవధాన్యాల వల్ల భూమి గుల్లబారి మాకు ఏరు వ్యవస్థ కూడా పంట బాగా దిగుబడి వస్తుంది. దానివల్ల మాకు మందుల ఖర్చులు కూడా తగ్గుతున్నాయి. పెట్టుబడి తగ్గి దిగుబడి కూడా బాగా వస్తుందండి. 25 ఎకరాలు బ్లాక్ అండి. ఈ 25 ఎకరాల బ్లాక్లో మాది 5 ఎకరాల బ్లాక్ అండి. దీనిలో నవధాన్యాలు వేసాము. వరి పంట అయిపోయిన తర్వాత నాకు ఇదివరకు ఖాళీగా ఉంచేవాళ్ళం. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వచ్చిన తర్వాత నాకు చూసి పిఎండిఎస్ వేయమని చెప్పారు. పిఎండిఎస్ వేయడం వల్ల 30 రకాలుగా విత్తనాలు కలిసి భూమిలో సారవంతం అయ్యి పంట దిగుబడి బాగా వస్తుంది. గతంలో నవధాన్యాలు 8 రకాలు వేసేవాళ్ళం. ఇప్పుడు 30 రకాల విత్తనాలు వేస్తున్నాము. నా పేరు నాగలక్ష్మి అండి. నేను పెదవేగి మండలం అమ్మపాలెం గ్రామంలో ఐసీఆర్పీగా పనిచేస్తున్నానండి. ఇక్కడ ఈ గ్రామంలో రైతులందరి చేత కూడా వరి పంటకు ముందు ఖాళీగా ఉండేటప్పుడు నవధాన్యాలు వేపించడం అనేది జరిగిందండి. ఈ నవధాన్యాల ఉపయోగాలన్నిటినీ రైతులకి వివరించి చెప్పగా వారందరూ ఈ నవధాన్యాల గురించి విని వారి పొలంలో నవధాన్యాలు వేసుకోవడానికి ముందుకొచ్చారండి. ఈ విధంగా మా గ్రామంలోని రైతులందరూ కూడా నవధాన్యాలు పంట వేసుకుని అధిక లాభాలను తీసుకుంటూ దిగుబడిని ఎక్కువగా సాధిస్తున్నారండి. ముందుగా మేము 8 రకాల నవధాన్యాల విత్తనాలతో మొదలు పెట్టామండి. తర్వాత 15 నుంచి 20 రకాలు, ఈ సంవత్సరం 30 రకాల విత్తనాలు 15 కేజీల ప్యాకెట్ 1 ఎకరానికి వచ్చే విధంగా మేము సీడ్ని తయారు చేసి రైతులకు అందించడం జరిగిందండి. ఈ విధంగా ఈ సంవత్సరం రైతులందరూ కూడా పొలంలో పిఎండిఎస్ వేసుకున్నారండి. గత 4 సంవత్సరాల నుంచి ఈ నవధాన్యాలన్నీ వాడుకోవడంలో పెట్టుబడి తగ్గుతూ వచ్చిందండి. నలుగురు రైతులకి చేయమని చెప్పడం కూడా జరుగుతుంది. నాకున్న 5 ఎకరాల పొలంలో 4 సంవత్సరాల నుంచి ఈ నవధాన్యాలు అనేది వేసుకోవడం జరుగుతుందండి. నవధాన్యాలు వేసుకుని చేయటం వల్ల ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల చేను అనేది పడిపోవడం జరగదండి. ఈ నవధాన్యాలు వాడటం వల్ల భూమి సత్తువ పెరుగుతుందండి. దానివల్ల ఆశాజనకంగానే ఉంటాయండి పంటలు. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఏమవుతుందంటే
మన ఆరోగ్యం బాగుపడుతుంది, అదేవిధంగా భూమి ఆరోగ్యం బాగుపడుతుంది, అదేవిధంగా వాతావరణం కూడా బాగుపడుతుంది. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ వ్యవసాయం చేయడానికి తొలి అడుగుగా మనం నవధాన్యాలు అనేది వేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా నవధాన్యాలు వేద్దాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, భూమి ఆరోగ్యం కాపాడదాం, అదేవిధంగా ప్రకృతిని కాపాడదాం. థ్యాంక్ యూ.